హలో అందరికీ వెల్కమ్ టు రేష్మా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో నా డే రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయము కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 5:30 కల్లా నా డే స్టార్ట్ అవుతుందండి. అందుకే ఇంకా చీపుడు తీసుకొని కసు కొట్టడం స్టార్ట్ చేసుకున్నాను. నేను కసు కొడుతుంటే మా అబ్బాయి పాలకు పోనీకి పాల టిఫిన్ తీసుకొని బైక్ స్టార్ట్ చేసుకొని బైక్ తీసుకెళ్ళి పోతా ఉన్నాడు. ఇంకా నేనైతే పైప్ వేసి నీళ్లు కొట్టేస్తున్నాను మొత్తం నీటుగా. కారడాన్లో మొత్తం బయట అంతా రోడ్డుకి నీళ్లు కొట్టేస్తున్నాను. నీళ్లు కొట్టేసి మొత్తం నీటుగా తుడిచేస్తున్నాను. బయట కారడాను మెట్లు మొత్తం నీటుగా తుడిచేసినాను. ఇక బయట పని అయిపోయినాక ఇంట్లోకి వచ్చేసి చీపుడు తీసుకొని గబాగా కసు కొట్టుకున్నాను. నీటుగా కసు అయిపోయినమ్మడే బండలు నీటుగా తుడిచాలి కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మొత్తం నీటుగా తుడిచేసినాను. ఇల్లు తడి బట్టతో ఒకసారి తుడిచినాక మళ్ళీ రెండోసారి వట్టి బట్టతో తుడిచేసినాను. డైలీ ఇలాగే పొద్దున పూట మొత్తం బండలు అయితే తుడిచేస్తానండి. పని అయిపోయినాక స్నానం చేసేసి ఇంటి ముందర నొగ్గేసుకున్నాను. నొగ్గేసుకొని ఇంకా పూర్తిగా ఇంకా మా అబ్బాయి పాలు తెచ్చినాడు. పాలు తీసి ఇంకా పొయ్యి మీద పెట్టేసినాను. గిన్నెలోకి తీసి పాలు పొయ్యి మీద పెట్టుకొని ఒక పక్క ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, చెక్క, లవంగాలు అన్నీ వేసేసి పొయ్యి మీద ఒక పక్క పెట్టేసినాను. అవి నేను మా ఆయన తాగనీకి పొద్దున్నే డైలీ తాగుతాం. కొంచెం అల్లం దంచేసి దాంట్లో వేసేసినాను. ఇంకా గడపమానికి పసుపు కుంకుమ పూసుకోవాలి. ఆ రోజు మంగళవారం కాబట్టి పసుపు కుంకుమ పూసుకున్నాను. మంగళవారం పెట్టాల్సిన వీడియో కానీ నాకు హెల్త్ బాగాలేక పెట్టలేకపోయినాను. వాయిస్ రికార్డింగ్ చేయలేకపోయినానండి. నేను ఏం జరిగిందంటే నా విషయంలో ఆ రోజు సోమవారం నైటు ఏం తినకుండా తలనొస్తుందని టాబ్లెట్ వేసుకున్నాను. సారడాన్ టాబ్లెట్ వేసుకొని ఉత్త పాలు తాగి పడుకున్నాను. ఏం తినలేదు. కొద్దిసేపు బాగానే ఉన్నది. తలనొప్పి తగ్గింది కదా ఇంకా నిద్రపోదాం అనుకునే లోపలనే కడుపులో ఏం లేకసరికి ఇంకా అస్సలు కడుపులో ఒకటేమైనా కడుపులో నొప్పి విధాలుగా ఎంత నొప్పి వచ్చిందంటే అంత నొప్పి వచ్చింది. నిద్ర రాకుండా ఒక పక్క ఏం చేయాలనో అర్థం కాకుండా ఉంది. మా ఆయనకు ఫోన్ చేద్దామా, నైట్ ఆటోకి పోతాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలి నాకు అనేసి నాకు పాపం నాకు ఫోన్ చేయలేదు. అట్లనే నైట్ అట్లనే బాధపడినాను. పొద్దున కల్లా కొంచెం మేలైంది. అందుకే పొద్దున్నే లేచి ఇంకా పూజలు చేసుకున్నాను, పనులు చేసుకున్నాను మొత్తము. ఇంకా సరే అది అట్లా ఉందంటే మరి ఇంకొకటి ఏం జరిగిందంటే నా విషయంలో నెయ్యి గడ్డగట్టిందని పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టి నెయ్యి కరిగిస్తూ ఉన్నాను. అంతలోకి పూలామె వచ్చింది. అక్క పూలు తీసుకుందిరండి అంటే ఆమె కాడ నేను డైలీ పూలు తీసుకుంటాను. బాగా మంచి వేసిపోతుంటుంది ఆమె. నేను వారం నాడు డబ్బులు ఇస్తాను ఆమెకు. పాపం చాలా మంచిది. సరే పూలే కదా తీసుకొని గవగ్గిన వచ్చేద్దామని తీసుకొని వచ్చేస్తుంటే మళ్ళీ అక్క మీ ఫ్రెండ్ ఇంకొక ఆమె తీసుకుంటానింది కదా, ఆ అక్కకు ఫోన్ అక్క అనింది. సరేలేని ఆ అక్కకు ఫోన్ చేసి సరే తీసుకో, నాకు కూడా తీసుకో, నువ్వు తీసుకున్నట్టే పూలు అని చెప్పింది. సరే అక్క అని ఆ అక్కకు కూడా నేను పూలు తీసుకొని ఇంకా నాకు పూలు తీసుకొని ఇంట్లోకి వచ్చినాను. ఇంట్లోకి వచ్చినమ్మడే ఆ నెయ్యి మర్చిపోయినాను పొయ్యి మీద. ఇంత పెద్ద మంటలు లేసరిగా భయం వేసింది. బెరిన ఎట్నో ఒకటి ధైర్యం చేసి కిచెన్ రూమ్లోకి పోయి స్టవ్ ఆఫ్ చేసినాను. కానీ మంటలు మట్టుకు ఆరలేదు. ఆ గిన్నె ఎట్నో ఒకటి పట్టుకొని షింకులో పెట్టిన దాన్ని ఊరుకుండకుండా మళ్ళీ ట్యాప్ నుంచి నీళ్ళు ఇడిచినాను. ఇడవడం ఇంకా పెద్ద మంటలు లేసినాయి. చాలా భయం వేసింది నాకైతే. ఇట్లా ఎన్నికి వెళ్ళిపోయినాను. అసలు ఎంత భయం వేసిందంటే నేను ఎప్పుడు చూడలేదు అంత పెద్ద మంట రేగింది. భయం వేసింది నాకు. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా ఎప్పుడు చేయకండి. ఒక ట్యాబ్లెట్ విషయంలో కానీ ఏం తినకుండా వేసుకోవడం కానీ, ఇట్లా పొయ్యి మీద ఏదన్నా పెట్టి మర్చిపోవడం కానీ ఇటువంటివి ఏం చేయొద్దండి. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇదేనండి నాకు జరిగినది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా పని మొత్తం అయ్యాక కరెక్ట్ 1 గంట అయింది.
1 గంటకు నేనైతే భోంచేసుకున్నాను. మీరు కూడా భోంచేసుకోండి. బాయ్.